హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక 2 kgs రోప్ ఫిష్ అన్నమాట. ఇక్కడ సాటర్డే రేర్గా కూర్చోండి, క్రౌడ్ అయితే చూడండి. సో చాలా మంది వచ్చారు ఇక్కడ. రోప్ ఫిష్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి. రోప్ అనేది గ్రేవీకి పులుసు 65 బాగుంటుందంట. కటింగ్ అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడు, సిద్ధ అంట పేరంటే. కటింగ్ అయితే చూడండి. ఎద్దు సిద్ధ కటింగ్ లో అయితే కింగ్ బాగానే చేస్తుంటాడు. మగం చూసుకొని నువ్వంతా దొంగ మగం ఉన్నట్టు ఉంటుంది. హుషారు అంతా చేపలు కట్టేసేటువంటి ముక్కలు తెంగేస్తూ ఉంటాడు. బాగా కేర్ఫుల్ గా ఉండండి. చూసుకోండి హుషారు కటింగ్. సో ఫ్రెండ్స్, ఈ ఫిష్ అయితే చూడండి, మొత్తం క్లీనింగ్ అయితే ఎక్సలెంట్ గా చేశాడు అన్న అయితే. సో చాలా బాగా చేశాడు చూడండి. ఇక్కడ క్రౌడ్ అయితే చూడండి, వీళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళంతా. నా రౌండ్ పీస్లా అవి రౌండ్ పీస్లు అంట. సో చూడండి, రౌండ్ పీస్ అయితే బాగుంటుంది. ఇవాళ సాటర్డే అయితే కూడా చూడండి, క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఎంత వేస్టేజ్ పడింది చూడండి. సో ఎవరు ఇప్పుడు సాటర్డే సోమవారం అని ఎవరు చూడట్లేదు. ప్రతి ఒక్కరు నాన్ వెజ్ని తినాలా, ఎంజాయ్ చేయాలా. సో ఆ విధంగానే మైండ్ సెట్లోనే ఉన్నారు ప్రతి ఒక్కరు. ఇక్కడ చూడండి, సాటర్డే కూడా వదలట్లే నాన్ వెజ్లు అయితే. ఫిష్ అయినా సరే, చికెన్ అయినా సరే, మటన్ అయినా సరే, ఏది పడితే అది తినేయడమే. ఇంకొక సో ఇక్కడ క్రౌడ్ అయితే మామూలుగా లేదు, ఫుల్గా ఉన్నారు చూడండి. ఫిషెస్కి అయితే అన్ని పెద్ద చేపలే ఉన్నాయి. రోపులు కానీ కట్లా ఉన్నాయి. రోపులే పడినాయి ఈరోజు. సో అన్న అయితే సిద్ధ అంట అన్న పేరు. సో సాటర్డే మాత్రమే అతను అవైలబుల్గా ఉంటాడు. మిగతా బోట్లో ఈ విధంగా చేపలకి వెళ్ళిపోయి ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్ వెజ్ గురించి ఏమైనా డౌట్స్ మీకు ఏమైనా ఉంటే సో నా నంబర్ నా మెసేజ్ అయితే కామెంట్ అయితే పెట్టండి. డెఫినెట్లీ మీకైతే నేను రిప్లై అయితే చేస్తాను. నా ఛానల్ని ఫాలో చేసుకోండి. టేక్ కేర్, బాయ్.